నమస్కారం, మీరు చూస్తున్నారు ఎల్పీ న్యూస్. నేను మీ మాధురి. 10 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ చనిపోయాడనే ప్రచారం మధ్య జీవిస్తున్న కరీంనగర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ధూమ్ ఖాళీద్ ను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సిఐ నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఈ ఆపరేషన్ కు విజయవంతంగా నిర్వహించింది. కరీంనగర్ ప్రజల్లో భయాందోళనలు కలిగించిన నేరస్తుడు అరెస్ట్ కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తాజా వార్తల కోసం ఎల్పీ న్యూస్ ని వీక్షిస్తూ ఉండండి. నమస్కారం. గత కొన్ని సంవత్సరాలుగా పలు కేసులలో నిందితుడైన ఎంఏ వాజిద్ ఎలియాస్ ఖాళీద్ ఎలియాస్ ధూమ్ ఖాళీద్ అనే క్రూరమైన నేరస్తుడు గతంలో కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంజనీరింగ్ విద్యార్థినులు మైనర్లు ఇద్దరు జ్యోతిష్మతి కాలేజీలో చదువుకుంటూ 2016 సంవత్సరంలో ఒకరోజు తన పర్సనల్ పనిపై బొమ్మకల్ ప్రాంతానికి వచ్చి తిరిగి జ్యోతిష్మతి కాలేజీకి వెళ్ళుచుండగా వారి ఇద్దరిని ఇట్టి ధూమ్ ఖాళీద్ అనే వ్యక్తి మరియు తన అనుచరులు కలిసి వారు వచ్చుచున్న మోటార్ సైకిల్ను ఆపి వారి వద్దనున్న డబ్బులు మరియు సెల్ ఫోన్ను లాక్కొని అతి మైనర్ అమ్మాయిని బలవంతంగా రోడ్డు పక్కనున్న చెట్ల పొదల్లోకి తీసుకొని వెళ్ళి ఈ ధూమ్ ఖాళీద్ అనే నేరస్తుడు కత్తి చూపించి బెదిరించి ఆమెను బలవంతంగా మానభంగం చేయగా మరియు 3 వ్యక్తులు కాపలాగా ఉండి వారు కూడా మానభంగం చేయటం ప్రయత్నించగా వారి బారి నుండి ఆమె మరియు ఆ మైనర్ అబ్బాయిలు ఇద్దరు కలిసి పారిపోగా వారు తర్వాత అదే రోజు రాత్రి వారికి భయపడి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వలేకపోగా కొందరు వ్యక్తులు ధూమ్ ఖాళీద్ అనే వ్యక్తిని తన ఇంటి ముందు నిలబడగా అతనిని పట్టుకొని కరీంనగర్ పట్టణ యువకులు మరియు ప్రజలు కలిసి అతన్ని వారించి అతన్ని చితకబాది తన కాళ్లపై బండరాళ్లు ఎత్తివేయగా అతడు గాంధీ ఆసుపత్రి హైదరాబాద్లో చేర్చగా వైద్యులు చూసి అతన్ని 2 ముఖాల పైభాగం వరకు కాళ్ళు తొలగించగా అట్టి వ్యక్తిని వైద్యులు చికిత్స జరిపి పంపగా అతన్ని కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించగా అతడు జైలు నుండి బెయిల్పై విడుదలై మళ్లీ బయటకు వచ్చి మళ్లీ తన అనుచర బృందాలను ఏర్పాటు చేసుకొని అదే మాదిరిగా బెదిరింపులకు పాల్పడుతూ కరీంనగర్లే కాకుండా మహారాష్ట్రకు వెళ్లి తలదాచుకొని అక్కడ దర్గాల వద్ద పిచ్చివాణి లెక్క బిచ్చమెత్తుకుంటూ నటిస్తూ అక్కడ కూడా తన అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకొని చంద్రాపూర్, నాందేడ్, నాగపూర్, బల్లార్షా ప్రాంతాలలో పలు బలవంతపు వసూళ్లకు మరియు పలు కేసులలో పాల్గొనగా అక్కడి పోలీసులు కూడా అతన్ని గురించి తిరుగుచుండగా అతడు కరీంనగర్ పోలీసులకు కానీ మరియు మహారాష్ట్ర పోలీసులకు కానీ కనబడకుండా తిరుగుచుండగా అతని గురించి ఎక్కడ వెతికినా దొరకకపోగా మరియు కరీంనగర్ ప్రజలు అతడు ఏనాడో చనిపోయినాడని చెప్పి పుకార్లు రాగా అయినను మేము అతని గురించి గత కొన్ని రోజులుగా అతని ఆచూకీ దొరకబట్టడానికి కొరకు ప్రయత్నిస్తుండగా అతడు గత 6 నెలల నుండి తన భార్య తనపై భయంతో హైదరాబాదులో ఒక ఇంటిలో పని మనిషిగా పనిచేస్తూ జీవిస్తుండగా ఆమెను కూడా చంపడానికి కొరకు హైదరాబాద్కు పలుసార్లు మోటార్ సైకిల్పై మరి కారుపై తన అనుచరులను తీసుకొని వెళ్లి ఆమెని హత్య చేయడానికి ప్రయత్నిస్తుండగా ఆమె కూడా అతని బారి నుండి తప్పించుకొని హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా అక్కడ కూడా ఒక కేసు నమోదైనది. వారు కూడా అతని గురించి తిరుగుచుండగా అతడు ఈరోజు మా రూరల్ పోలీస్ స్టేషన్కు వచ్చిన సమాచారం మేరకు మేము అతడు హుసేన్పురాలో ఉన్నాడని చెప్పి మాకు సమాచారం రాగా మేము వెళ్ళి వెంటనే అతన్ని అక్కడ అరెస్ట్ చేసి
పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి కోర్టులో హాజరుపరచనైనది. అతన్ని జైలుకు ఈరోజు జడ్జి గారి ఉత్తర్వు మేరకు జైల్లో చేర్పించడం జరిగింది. ఇతనిపై గతంలో కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో 5 కేసులు, కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 1 కేసు, మరియు కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు, మరియు హైదరాబాద్లో 1 కేసు, మరియు మహారాష్ట్రలో కూడా కొన్ని కేసులు ఉన్నట్లు మాకు సమాచారం ఉంది. అన్ని కేసులలో అతని మీద MVW వారెంట్ పెండింగ్ ఉన్నది. అందరు పోలీసులు కూడా అతని కొరకు గత కొన్ని సంవత్సరాలుగా అతని ఆచూకీ కొరకు తిరుగుతుండగా ఈరోజు మాకు వచ్చిన సమాచారం మేరకు మేము అతన్ని పట్టుకోవడం జరిగింది. మేము మా సిబ్బంది అందరం కలిసికట్టుగా సమాచారం సేకరించి మేము పట్టుకోవడం జరిగింది.